హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఎవరైనా పులిహోర చేయాలనుకుంటే నా వీడియో చూసేసి ట్రై చేసేయండి, చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, అలాగే ఒక 10 పీసెస్ ఆఫ్ ఎండుమిర్చి వేసి ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. అవి కాస్త రంగు మారి కాస్త చిటపటలాడుతున్నప్పుడే ఫ్లేమ్ తగ్గించేసేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లు బాగా కలిపేసేయండి. అప్పుడైతే మనకు ఎలాగా సీడ్స్ అనేవి ఏవి మాడిపోకుండా ఉంటాయి. అవి చల్లారిన తర్వాత ఎండుమిర్చికి తొడిమలు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పొడి పట్టేసుకోవాలి. పులిహోర అంటేనే చింతపండు కదా! సో, చింతపండు పులుసుని చాలా థిక్‌గా గుజ్జు చేసుకొని, ఒక ప్యాన్ పెట్టి, మనం చేసుకున్న చింతపండు పులుసుని ఆ ప్యాన్‌లో వేసేసి, ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ బాయిల్ అయిన తర్వాత ఒక 5 పీసెస్ ఆఫ్ పచ్చిమిర్చి వేసి బాయిల్ అవ్వనివ్వండి. మనం అవి బాయిల్ అయ్యేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. చింతపండు గుజ్జు ఒక 4-5 మినిట్స్ బాగా ఉడికించాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పొడి దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేయాలి. వెంటనే లో ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఉంటలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఆ పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మినిమం 4-5 మినిట్స్ అది బాయిల్ అవ్వాలి. ఆ తర్వాతనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి కలిపేసి మళ్ళీ కాస్త బెల్లం వేయాలి. కాస్త బెల్లం వేస్తేనే పులిహోరకి చాలా మంచి రుచి వచ్చేస్తుందండి. ఒకసారి మళ్ళీ కలిపేసిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు మీరు మాత్రం లో ఫ్లేమ్ మాత్రమే ఇది కుక్ చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అది చాలా లిక్విడ్గా ఉంది. కానీ మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసే కొద్దీ చాలా గట్టి పడుతుందన్నమాట పులిహోర గుజ్జు అనేది. ఆల్మోస్ట్ 8-10 మినిట్స్ లో ఫ్లేమ్లో నేను కుక్ చేశాను. చూసారా ఎంత బాగా పులిహోర పేస్ట్ చాలా థిక్ పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వేడి వేడి రైస్ రెడీగా చేసి పెట్టేసుకోండి. చల్లారేలోపు మా పేస్ట్ చూడండి ఎంత బాగా థిక్గా అయిందో. ఇంతే అండి, పులిహోర పేస్ట్ చల్లబడే కొద్దీ థిక్ అయిపోతుంది. వేడి రైస్ బౌల్లోకి వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ని దాంట్లోకి యాడ్ చేసి అడుగు కింద నుంచి బాగా కలపండి. అప్పుడైతేనే రైస్ పొడి పొడిగా ఉంటుంది, అలాగే పులిహోర పేస్ట్ అనేది రైస్కి అంటుకుంటుంది. రైస్కి తగ్గట్టు పులిహోర పేస్ట్ని యాడ్ చేసేసి ఆ బౌల్ని పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని పోపు వేసేసి బుడ్డలు అంటే పల్లీలు వేయాలి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మీరు శనగబాలు యాడ్ చేసుకోవచ్చు. శనగబాలు పల్లీలు వేసినప్పుడే కావాలంటే మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఈరోజు నేను కరివేపాకుని స్కిప్ చేసేసాను. సో కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా ఎండుమిర్చి కూడా ఒక 4-5 పీసెస్ వేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పల్లీలు, శనగబాలు, ఎండుమిర్చి అన్నీ ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే చాలా క్రిస్పీగా ఉంటాయి బుడ్డలు కూడా. ఒక సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఎందుకంటే వేడి మీద అంతా కరిగిపోతుంది. నెక్స్ట్ ఈ తిరువాత తీసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పులిహోర దాంట్లో వేసేసి మళ్ళీ కింద అడుగు భాగం నుంచి కింద కడిపితే అప్పుడు అన్నంకి చాలా మంచిగా స్టిక్ అవుతుంది. ఆ తిరువాత వేసి అది వేడి వేడిగా తింటే ఆ రుచే వేరండి అసలు. మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో పులిహోర ట్రై చేశారా? ఒకసారి వరలక్ష్మి వ్రతం స్పెషల్గా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.